కాంగ్రెస్ నినాదం మూసీ బ్యూటిఫికేషన్, బీఆర్ఎస్ నినాదం మూసీ లూటిఫికేషన్. ఇది కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ. డిపిఆర్ లేకుండానే మూసీ ప్రాజెక్టుకు పునరుజ్జీవం పేరుతోటి 1,00,000 కోట్ల రూపాయలను దోచుకునే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ విమర్శించడం జరుగుతుంది. ఇప్పటికి దీనిపైన ఎట్లాంటి చర్యలే తీసుకోలేదు, అప్పుడే విమర్శలు చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఇందులో భాగంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలా చోట్ల మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకంతా కూడా రెడ్ మార్క్ వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఖాళీ చేయాలని చెప్తున్న నేపథ్యం ఉంది. వారందరూ కూడా తమ ఇల్లు వాకిలు అన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఏదో అప్పటి మందం తూతూ మంత్రంగా డబుల్ బెడ్రూమ్లకు సాగరంపి వారికి కొంచెం 5,000 10,000 ఇచ్చి అప్పటి వరకు సర్ది చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు బాపుఘాట్ వద్ద గాంధీ విగ్రహానికి సంబంధించి అదంతా కూడా బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్తున్న నేపథ్యం కావచ్చు, అక్కడ అపార్ట్మెంట్లను తీసి వారికి విల్లాలు కట్టిస్తామని ఏదో ఓ విధంగా బొంకే ప్రయత్నంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని కూడా చెప్తున్న నేపథ్యం. సో ఇందులో భాగంగానే మూసీకి సంబంధించి ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది, ఉన్న చెత్త చెదరం అంతా కూడా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను అంతా కూడా హుస్సేన్ సాగర్ కావచ్చు, అలాగే మూసీలోకి పంపించిన చరిత్ర అంతా కూడా నగర ప్రజల నుంచి రావడం జరిగింది. మరి దీన్ని ఎందుకు ఇట్లా చేసుకున్నామని అనుకుంటామంటే ఎక్కడ కూడా ఎస్టీపీలు లేకపోవడం అనేది కూడా ప్రధానమైన చర్చ. సో ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ రివర్ డెవలప్మెంట్ పేరుతోటి ఎంఆర్డీసీఎల్ పేరుతోటి 2017లో ఒక జీవో తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి జీవో నంబర్ 90 ద్వారా అప్పుడు ఈవిడిఎం డైరెక్టర్ గా ఉన్న విశ్వజిత్ ను దానికి ఎండి గాను, అలాగే ఎమ్మెల్యే ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డిని దానికి చైర్మన్ గా నియమించి అందులో ఉన్న కార్యక్రమాలన్నిటి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి పేరుతోటి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి అప్పుడు నాగోల్లో ఉప్పల్ బగాయత్లో 5 కిలోమీటర్ల మీద ఏదైతే పెడెస్ట్రియన్ కావచ్చు, వాకింగ్ కి సంబంధించి కొంచెం గార్డెనింగ్, వాకింగ్ ఇవన్నీ కూడా కొన్ని చేసినమాట వాస్తవం. అలా అక్కడ అభివృద్ధి అనేది కూడా ప్రత్యక్షంగా మనకు కనబడుతూనే ఉంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మూసీ నది మొత్తం చుట్టూరా కూడా మూసీ నుంచి ఏదైతే మూసీలోకి ప్రవేశిస్తున్న వాటర్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా ఎస్టీపీలను నిర్మించాలనే ఉద్దేశం కొద్ది బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ముందుగానే చర్యలు తీసుకోవడం జరిగింది. అందులోనే భాగంగా 31 ఎస్టీపీలను నిర్మించి 100% కూడా శుద్ధ జలాలని అంటే మురుగునీటి నియంత్రణ చేస్తూ కూడా అక్కడ శుద్ధ జలాలను వదులుతున్న ప్రక్రియ కనబడుతుంది. దానికి ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే నల్ల చెరువు వద్ద ఎస్టీపీ కావచ్చు, అలాగే ఉప్పల్ బాగాత్ కి అంటే అంబర్పేట్ లాంటి ఇవన్నీ ఎస్టీపీలు అప్పుడు నిర్మించినాయి. వాటి ద్వారానే శుద్ధ జలాలన్నిటి కూడా ట్రీట్ అయిన వాటర్ అంతా కూడా మూసీలోకి వెళ్తున్న నేపథ్యం ఉంది. సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమని చెప్తుంది, మేము మూసీ అభివృద్ధి పేరుతోటి కూడా మేము చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, శుద్ధ జలాలను వదలాలని 31 ఎస్టీపీలను కూడా నిర్మించామని కూడా వారు చెప్తున్న నేపథ్యం ఉంది. సో దీనికి సంబంధించి ఆ రెండు ప్రాంతాలను కలపాలంటే పాత బస్తీకి సంబంధించి కావచ్చు, ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీకి కలపాలనే ఉద్దేశంతో మూసీ పైన కొన్ని బ్రిడ్జిలను నిర్మించాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 14 బ్రిడ్జిలను నిర్మించాలని కూడా ఒక ప్రణాళికను 2022లో తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి 2023 సెప్టెంబర్ 25వ తేదీన దీంట్లో 7 బ్రిడ్జిలకు సంబంధించి 7 బ్రిడ్జిలకు కేటీఆర్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో ఇబ్రాహీంబాగ్ క్యాష్వే కావచ్చు, ముస్రంబాగ్ బ్రిడ్జ్ అమర్పేట నుంచి ఏదైతే ముస్రంబాగ్ మలక్పేటకి వెళ్ళడం జరుగుతుంది ముస్రంబాగ్, అలాగే చాదర్గఢ్ బ్రిడ్జ్, అత్తాపూర్ ప్యారల్ బ్రిడ్జ్ కావచ్చు, అలాగే ఇందులో మళ్ళీ మిస్సింగ్ లింక్ రోడ్ కి సంబంధించి 99 హెచ్ఆర్డీసీఎల్ చేపట్టడం జరిగింది. ఉప్పల్ లేఅవుట్ లో సౌత్ బ్యాంక్ సంబంధించి హెచ్ఎండి ఆధ్వర్యంలో నిర్మించడం తలపెట్టడం జరిగింది. అలాగే అఫ్జల్ గంజ్ పెడెస్ట్రియన్ ప్రాజెక్ట్ ఇది కులీ కుతుబ్ షా సంబంధించిన దానికి సంబంధించిన సంస్థను కూడా దీనికి చూసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అఫ్జల్ గంజ్ కావచ్చు, చాదర్ఘాట్ లాంటి పాత బ్రిడ్జిలు ఏవైతే ఉండడం జరిగిందో ప్యారిస్ కి కొంచెం ఒక బృందాన్ని కూడా మున్సిపల్ సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులను ప్యారిస్ కి పంపించి మరి అక్కడ ఎట్లాంటి నిర్మాణాలు ఉన్నాయి, అక్కడ ఉన్న బ్రిడ్జిలకు సంబంధించిన బ్రిడ్జిల నిర్మాణం ఎట్లా ఉంది, దాన్ని కూడా ఇక్కడ చేపట్టాలని కూడా ఆర్కిటెక్ట్స్ తో పాటుగా ఇంజనీర్లను కూడా పంపిన దాఖలాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండడం జరిగింది. సో ఇందుకు సంబంధించి దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే చేపట్టడం జరిగిందో అన్నిట్లను కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిట్లని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఒక ముస్రంబాగ్ బ్రిడ్జిని అది కూడా చేయడానికి పూనుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో చాలా ఏదైతే ఒక పక్క హుస్సేన్ సాగర్ నుంచి కావచ్చు, అలాగే గండిపేట హిమాయత్ సాగర్ నుంచి వాటర్ రావడం వల్ల బ్రిడ్జి మునిగిపోతుంది కాబట్టి కంపల్సరీగా అది కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని ఒకదాన్ని వదిలిపెట్టి మిగతా వాటిని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుంది దీనికి సంబంధించి, మేము ఎక్కడ కూడా ఒక ఇంటిని కూడా కూల్చలేదు, అలాగే 500 కోట్లతోటి ఈ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన
ప్రక్రియను చేపట్టమని, అలాగే ఎస్ఎన్డిపి సంబంధించి స్టామ్ వాటర్ డ్రైన్ అంతా కూడా డైరెక్ట్ గా మూసీలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నామని, అలాగే గోదావరి నుంచి వాటర్ను గండిపేటకు తీసుకురావడానికి దాదాపు 1,100 కోట్ల రూపాయలను కూడా కేటాయించామని, ఎస్ఎన్డిపికి 1000 కోట్లు. సో దీనిలో తక్కువ ప్రాజెక్టు దాదాపు 6,500 కోట్ల రూపాయలతోటి ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తవుతుందని తాము సంకల్పించాము. దీనివల్ల ఎవ్వరికి కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా తాము చర్యలు తీసుకున్నామని కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైంది, ఈ సబర్మతి ఏదైతే అహ్మదాబాద్ లో ఉన్న సబర్మతి నది ఏ విధంగా అయితే ఉండడం జరిగిందో దాని లెక్కనే మోడల్ గా దీన్ని తీసుకొస్తామని కూడా చెప్తున్న నేపథ్యం. ఇందుకు సంబంధించి మన ఫిబ్రవరిలోనే అంతా కూడా ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ చేస్తున్నామని కూడా చెప్తున్న సందర్భం ఉంది. అప్పటి నుంచి కూడా ఎంత లొల్లి అవుతుందని మనకు తెలిసిందే. సో మరి ఈ ప్రభుత్వం ఇంత లాంఛనంగా ఈ ప్రాజెక్టు తీసుకుంది, మరి ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయంటే మనం చూసినాం. కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ లో ₹1 కూడా దీనికి కేటాయించలేదు. ఏడీబీ నుంచి చూసుకున్నట్టయితే దాదాపుగా వీళ్ళు అడిగిన దాంట్లో 4,100 కోట్లకు సంబంధించి సూత్రప్రాయంగా మాత్రమే చూద్దామన్నట్టుగా మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యం ఉంది, కానీ ఇప్పటి వరకు ₹1 కూడా వచ్చేది లేదు. అలాగే మొన్న 2025 బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి 350 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించడం జరిగింది మూసీకి సంబంధించిన దాంట్లో. సో మేజర్ డిజాస్టర్ ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపుగా 50,000 కుటుంబాలు రోడ్డున పడాల్సిన అవసరం ఉంది, రోడ్డున పడే పరిస్థితి కనబడుతుంది. మూసీ నుంచి చూసుకున్నట్టయితే దాదాపుగా మనకు ఇక్కడ వికారాబాద్ లో అనంతగిరిలో పుట్టిన మూసీ నది హైదరాబాద్ నగరం నుంచి ప్రవహిస్తూ అక్కడ వాడపల్లిలో కృష్ణా నదిలో ప్రవేశం. సో మొత్తంగా మూసీ పరివాహక ప్రాంతం అంతా మూసీ నది చూసుకున్నట్టయితే 240 నుంచి 260 కిలోమీటర్ల వరకు ఉంది. ఇందులో మేజర్ గా హైదరాబాద్ కు సంబంధించి ప్రధానంగా జంట నగరాల నుంచి ప్రవేశమై నదికి సంబంధించి చూసుకున్నట్టయితే ఆ ఒడ్డు ఈ ఒడ్డు 2 ఒడ్డుల మీదనే చాలా మంది కూడా స్లమ్ములు కావచ్చు, చాలా మంది అక్కడ ప్రధానమైన వ్యాపార కేంద్రాలు ఏవైతే ఉండడం జరిగిందో వాటికి దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడనే నివాసాలు ఏర్పరచుకొని కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా వీరు అక్కడ నివాసం ఉంటున్న నేపథ్యం ఉంది. దాదాపు 50,000 కుటుంబాలు నిరాశ్రయులు కావచ్చు. అలాగే దీని ద్వారా 3,279 ఎకరాల భూమిని కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా చాలా ఇబ్బంది తలెత్తిన పరిస్థితి. ఇదంతా కూడా బీఆర్ఎస్ హయాంలో ఇదంతా కూడా మార్కింగ్, అదంతా డ్రోన్ సర్వే ఇదంతా అప్పుడే అయిపోయింది, కానీ ఇదంతా ఇబ్బంది తలెత్తుతున్న ఉద్దేశంతో అప్పటికి ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఇదంతా కూడా వద్దు, ఇదంతా చాలా మంది కూడా నిరాశ్రయులు అవుతారు కాబట్టి మాక్సిమం ఇది మురుగునీటిని శుద్ధి చేసే విధంగా ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో ఎస్టీపీలు ఉన్నాయో వాటిని అంతా కూడా చేయాలని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు బాగుంది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు అయితే డిపిఆర్ లేదు మూసీ రివర్ ఫ్రంట్, మూసీ పునరుజ్జీవానికి సంబంధించి, కానీ ముందుకెళ్తున్న ప్రయత్నం ఉంది. ఇందులో భాగంగానే మూసీ ఇన్వైట్స్ పేరుతోటి తాజ్ కృష్ణ హోటల్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ ను ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నదాన్ని థేమ్స్ నది, లండన్ లో ఉన్న థేమ్స్ నది కావచ్చు, ప్యారిస్ లాగా దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశం కొద్దీ తాము ఉన్నట్టుగా కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఆయన స్వయంగా వీటి గురించి వివరించడం జరిగింది. సో మరి హైదరాబాద్ ను డెవలప్ చేస్తామనడంలో ఎక్కడ కూడా ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, కానీ ఇంతమంది నిరాశ్రయం చేస్తూ డెవలప్మెంట్ తోటి విధ్వంసం అనేది కూడా మంచిది కాదు. మనం చేసుకున్నట్టయితే ఇప్పుడు దాదాపుగా 20,000 ఎకరాల వరకు కూడా ఫ్యూచర్ సిటీలో ఉంది, అక్కడ కూడా చేసుకోవచ్చు అని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఇదంతా అభివృద్ధి పేరుతోటి విధ్వంసమా, లేకపోతే గాంధీ కుటుంబానికి ఏదైతే మూటలను సర్దే ప్రయత్నమే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ విమర్శిస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా అభివృద్ధి జరిగితే అందరికీ మంచిదే, కానీ ఇన్ని వేల మంది కుటుంబాలు నిరాశ్రయాలు చేస్తూ ఇంతమంది కన్నీటి ద్వారా ఇట్లాంటి అభివృద్ధి అనేది ఎంతవరకు సమంజసమని కూడా నగర ప్రజలు చెప్తున్న నేపథ్యం. ముఖ్యంగా ఈ నిరాశ్రయాల అయిన వారికి ఏం చూపిస్తారు అంటే ముఖ్యంగా ప్రభుత్వం దగ్గర ₹1 లేదంటున్నారు, చాలా మటుకు హామీలు ఇచ్చారు, అవన్నీ కూడా తుంగలు తొక్కడం జరిగింది. మరి ఇట్లాంటి ప్రాజెక్టు కోసం ఇన్ని కుటుంబాల రోడ్డున పడేస్తుంటే, వీధిపాలు చేస్తుంటే వారికి ఆశ్రయం అనేది ఏ విధంగా కల్పిస్తారు, పరిహారం అనేది ఏ విధంగా ఇస్తారు అనేది కూడా ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్క్ గానే ఉండడం జరిగింది. సో ఒక పక్క బీఆర్ఎస్ దీనిపైన ఫైట్ చేస్తూనే ఉంది, ప్రజలు కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఫైట్ చేయడం జరుగుతుంది. సో ఒక మంచి ప్లాన్ తోటి ముందుకెళ్తే మాత్రం బాగుంటుంది, కానీ వీళ్ళందరినీ కూడా నిరాశ్రయాలు చేస్తూ రోడ్డు మీద పడేస్తే మాత్రం అభివృద్ధి కాదు, అది విధ్వంసమే అవుతుంది అనేది కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.